ధోండో కేశవ్ కర్వే మహారాష్ట్రలో జన్మించారు. జీవితకాలం 1858 నుంచి 1962. కార్వే ఒక సంఘ సంస్కర్త మరియు విద్యావేత్త, మహిళలకు విద్య మరియు హిందూ వితంతువుల పునర్వివాహాలపై చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు. అతను వితంతు వివాహ సంఘం 1883, హిందూ వితంతువుల గృహం 1896 లో స్థాపించాడు మరియు 1916లో శ్రీమతి నతీబాయి దామోదర్ ధాకర్సే మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాడు. బిధాన్ చంద్ర రాయ్, పశ్చిమ బెంగాల్ 1882 నుంచి 1962. రాయ్ వైద్యుడు, రాజకీయవేత్త మరియు విద్యావేత్త. అతను 1948 నుండి 1962 వరకు పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశాడు మరియు మేకర్ ఆఫ్ మోడర్న్ వెస్ట్ బెంగాల్ అని పిలుస్తారు. అతని జన్మదినమైన జూలై 1న భారతదేశంలో ఏటా జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారు. పురుషోత్తం దాస్ టాండన్ ఉత్తరప్రదేశ్లో జన్మించారు. జీవితకాలం 1882 నుంచి 1962. టాండన్ 1937 నుండి 1950 వరకు ఉత్తరప్రదేశ్ శాసనసభ స్పీకర్గా పనిచేసిన స్వాతంత్ర్య కార్యకర్త మరియు రాజకీయ నాయకుడు. హిందీకి అధికార భాష హోదాను పొందాలనే ప్రచారంలో అతను చురుకుగా పాల్గొన్నాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్, తమిళనాడు. జీవితకాలం 1888 నుంచి 1975. రాధాకృష్ణన్ 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా మరియు 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు. 1962 నుండి భారతదేశంలో అతని జన్మదినమైన సెప్టెంబర్ 5ని ఏటా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటారు. సివి రామన్, తమిళనాడు. జీవితకాలం 1888 నుంచి 1970. రామన్ కాంతి విక్షేపణ రంగంలో తన కృషికి ప్రసిద్ధి చెందిన భౌతిక శాస్త్రవేత్త. అతను రామన్ స్కాటరింగ్ మరియు రామన్ స్పెక్ట్రోస్కోపీ యొక్క ఆవిష్కరణకు ప్రసిద్ధి చెందాడు మరియు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందించాడు. భగవాన్ దాస్, ఉత్తరప్రదేశ్. జీవితకాలం 1869 నుంచి 1958. భగవాన్ దాస్ స్వాతంత్ర్య కార్యకర్త, థియోసాఫిస్ట్ మరియు విద్యావేత్త. అతను కాశీ విద్యాపీఠాన్ని స్థాపించాడు మరియు బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి మదన్ మోహన్ మాలవ్యతో కలిసి పనిచేశాడు. ఎం. విశ్వేశ్వరయ్య, కర్ణాటక. జీవితకాలం 1861 నుంచి 1962. విశ్వేశ్వరయ్య సివిల్ ఇంజనీర్ మరియు రాజనీతిజ్ఞుడు. అతను 1912 నుండి 1918 వరకు మైసూర్ 19వ దివాన్గా పనిచేశాడు. అతని పుట్టినరోజు సెప్టెంబర్ 15 భారతదేశంలో ప్రతి సంవత్సరం ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. జవహర్ లాల్ నెహ్రూ, ఉత్తరప్రదేశ్. జీవితకాలం 1889 నుంచి 1964. నెహ్రూ ఒక స్వాతంత్ర్య కార్యకర్త మరియు రాజకీయ నాయకుడు. 1947 నుండి 1964 వరకు భారతదేశానికి మొదటి మరియు ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి. గోవింద్ బల్లభ్ పంత్, ఉత్తరప్రదేశ్. జీవితకాలం 1887 నుంచి 1961. పంత్ ఒక స్వాతంత్ర్య కార్యకర్త మరియు రాజకీయ నాయకుడు. యునైటెడ్ ప్రావిన్సెస్ 1937 నుంచి 39 వరకు, 1946 నుంచి 50 వరకు మరియు 1950 నుండి 1954 వరకు ఉత్తరప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతను 1955 నుండి కేంద్ర హోం మంత్రిగా పనిచేశాడు. 1961 వరకు. ధోండో కేశవ్ కర్వే మహారాష్ట్రలో జన్మించాడు. జీవితకాలం 1858 నుంచి 1962 వరకు. కార్వే ఒక సంఘ సంస్కర్త మరియు విద్యావేత్త, మహిళలకు విద్య మరియు హిందూ వితంతువుల పునర్వివాహాలపై చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు. అతను వితంతు వివాహ సంఘం 1883,
హిందూ వితంతువుల గృహం 1896లో స్థాపించాడు మరియు 1916లో శ్రీమతి నతీబాయి దామోదర్ థాకర్సే మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాడు. రాజేంద్ర ప్రసాద్, బీహార్, 1884 నుంచి 1963. ప్రసాద్ స్వాతంత్ర్య ఉద్యమకారుడు, న్యాయవాది మరియు రాజనీతిజ్ఞుడు. అతను బీహార్లోని చంపారన్ సత్యాగ్రహం మరియు సహాయ నిరాకరణ ఉద్యమంలో మహాత్మా గాంధీతో సంబంధం కలిగి ఉన్నాడు. భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడయ్యాడు. తర్వాత అతను భారతదేశానికి మొదటి రాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు. 1950 నుంచి 62 వరకు. జాకీర్ హుస్సేన్, ఆంధ్రప్రదేశ్, 1897 నుంచి 1969. హుస్సేన్ ఒక స్వాతంత్ర్య కార్యకర్త మరియు తత్వవేత్త. అతను అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ 1948 నుంచి 56 వరకు మరియు బీహార్ గవర్నర్ 1957 నుంచి 62 వరకు గా పనిచేశాడు. తరువాత అతను భారతదేశానికి రెండవ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1962 నుంచి 67 వరకు మరియు భారతదేశానికి మూడవ రాష్ట్రపతి 1967 నుంచి 69 వరకు అయ్యాడు. పాండురంగ్ వామన్ కేన్, మహారాష్ట్ర, 1880 నుంచి 1972. కేన్ ఒక భారతీయ శాస్త్రవేత్త మరియు సంస్కృత పండితుడు. అతని 5 సంపుటాల సాహిత్య రచన హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర భారతదేశంలో ప్రాచీన మరియు మధ్యయుగ మత మరియు పౌర చట్టం కోసం ప్రసిద్ధి చెందాడు. లాల్ బహదూర్ శాస్త్రి, ఉత్తరప్రదేశ్, 1904 నుంచి 1966. శాస్త్రి స్వాతంత్ర్య ఉద్యమకారుడు. జై జవాన్ జై కిసాన్, సైనికుడికి నమస్కారం, రైతుకు వందనం నినాదానికి ప్రసిద్ధి చెందాడు. అతను భారతదేశానికి రెండవ ప్రధానమంత్రిగా పనిచేశాడు. 1964 నుంచి 66 వరకు మరియు 1965 ఇండో-పాకిస్తానీ యుద్ధంలో దేశానికి నాయకత్వం వహించాడు. ఇందిరా గాంధీ, ఉత్తరప్రదేశ్, 1917 నుంచి 1984. ఇందిరాగాంధీ 1966 నుంచి 77 వరకు మరియు 1980 నుంచి 84 వరకు సమయంలో భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. 1971 ఇండో-పాకిస్తానీ యుద్ధం మరియు బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారితీసిన బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం సమయంలో ఆమె భారతదేశానికి నాయకత్వం వహించినందున ఆమెను భారతదేశపు ఉక్కు మహిళ అని పిలుస్తారు. వివి గిరి, ఒడిశా, 1894 నుంచి 1980. గిరి ఒక స్వాతంత్ర్య ఉద్యమకారుడు. అతను కార్మిక సంఘాలను ఏర్పాటు చేశాడు మరియు స్వాతంత్ర్య పోరాటంలో వారి భాగస్వామ్యాన్ని సులభతరం చేశాడు. స్వాతంత్ర్యానంతరం గిరి ఉత్తరప్రదేశ్, కేరళ మరియు మైసూర్ రాష్ట్ర మరియు ఇతర క్యాబినెట్ మంత్రిత్వ శాఖలకు గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు. అతను మొదటి యాక్టింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు మరియు చివరికి 1969 నుండి 1974 వరకు పనిచేస్తూ భారతదేశానికి 4వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు. కె. కామరాజ్, తమిళనాడు, 1903 నుంచి 1975. కామరాజ్ ఒక స్వాతంత్ర్య కార్యకర్త మరియు రాజకీయ నాయకుడు. అతను 1954 మరియు 1963 మధ్య 9 సంవత్సరాల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నందున కింగ్ మేకర్ అని పిలువబడ్డాడు. నెహ్రూ మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రిని, శాస్త్రి మరణానంతరం ఇందిరా గాంధీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నప్పుడు తరువాత అతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ అనే భారత రాజకీయ పార్టీని స్థాపించాడు. మదర్ థెరిసా, పశ్చిమ బెంగాల్, బి. స్కోప్జే, ఉత్తర మాసిడోనియా, 1910 నుంచి 1997. మదర్ థెరిసా ఒక క్యాథలిక్ సన్యాసిని మరియు మిషనరీస్ ఆఫ్ ఛారిటీ స్థాపకురాలు. ఇది వ్యాధిగ్రస్తుల గృహాలను నిర్వహించే మతపరమైన సమాజం. ఆమె 1979లో తన మానవతావాద పనికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ఆమె అక్టోబర్ 19, 2003న పోప్ జాన్ పాల్ II చేత బీటిఫై చేయబడింది మరియు పోప్ ఫ్రాన్సిస్ చేత సెప్టెంబర్ 4, 2016న కాననైజ్ చేయబడింది. వినోబా భావే, మహారాష్ట్ర,
1895 నుంచి 1982 భావే స్వాతంత్ర్య కార్యకర్త, సంఘ సంస్కర్త మరియు మహాత్మా గాంధీ యొక్క సహచరుడు. ఆయన భూదాన్ ఉద్యమానికి ప్రసిద్ధి చెందారు. అతను ఆచార్య, ఉపాధ్యాయుడు అనే గౌరవ బిరుదుతో పిలువబడ్డాడు మరియు అతని మానవతావాద పనికి రామన్ మెగసెసే అవార్డు 1958 అందుకున్నాడు. అబ్దుల్ గఫార్ ఖాన్, పాకిస్తాన్ 1890 నుంచి 1988 వరకు ఖాన్ స్వాతంత్ర్య ఉద్యమకారుడు, మహాత్మా గాంధీ అనుచరుడు మరియు ఉపఖండంలో హిందూ ముస్లిం ఐక్యత యొక్క న్యాయవాది. అతను ఫ్రాంటియర్ గాంధీ అని పిలువబడ్డాడు మరియు 1920లో ఖిలాఫత్ ఉద్యమంలో భాగమయ్యాడు మరియు 1929లో ఖుదాయి ఖిద్మత్గర్, రెడ్ షర్ట్ ఉద్యమం ని స్థాపించాడు. ఎంజి రామచంద్రన్, తమిళనాడు 1917 నుంచి 1987. రామచంద్రన్ ఒక నటుడు మరియు రాజకీయ నాయకుడు. అతను భారతీయ రాజకీయ పార్టీ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం స్థాపకుడు మరియు 1977 మరియు 1987 మధ్య 10 సంవత్సరాల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అతను పురచ్చి తలైవర్, విప్లవ నాయకుడు. బిఆర్ అంబేద్కర్, మహారాష్ట్ర 1891 నుంచి 1956. అంబేద్కర్ ఒక సంఘ సంస్కర్త, న్యాయవాది మరియు దళిత నాయకుడు. భారత రాజ్యాంగాన్ని రూపొందించే కమిటీకి నాయకత్వం వహించిన అంబేద్కర్ తరువాత భారతదేశానికి మొదటి న్యాయ మంత్రిగా కూడా పనిచేశారు. భారతదేశంలో దళితుల సామాజిక వివక్ష మరియు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అంబేద్కర్ ప్రచారం చేశారు. అతను అక్టోబర్ 14, 1956న బౌద్ధమతంలోకి మారిన తర్వాత దళిత బౌద్ధ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నాడు. సి రాజగోపాలాచారి, తమిళనాడు 1878 నుంచి 1972 వరకు రాజగోపాలాచారి స్వాతంత్ర్య ఉద్యమకారుడు. అతను 1948 నుండి 50 వరకు భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్గా పనిచేశాడు. అంతకుముందు అతను 1947 నుంచి 1948లో పశ్చిమ బెంగాల్ మొదటి గవర్నర్గా పనిచేశాడు. అతను 1950లో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత వచ్చిన మొదటి నెహ్రూ క్యాబినెట్లో హోం మంత్రిగా పనిచేశాడు. అతను 1937–39 మధ్యకాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు మరియు తర్వాత 1952 మరియు 1954 మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అతను 1959లో స్వతంత్ర పార్టీని స్థాపించాడు.